ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్టీరియర్ కలర్ కాంబినేషన్స్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకోసం ఇస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంటికి పెయింటింగ్ చేయించుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం అనుకున్న అవుట్పుట్ రాకపోతే మనం సాటిస్ఫై అవ్వలేము. ఫ్రెండ్స్ ఈ ఎక్స్టీరియర్ కలర్స్ ఏంటంటే ఫ్రెండ్స్ బయట అవుట్ సైడ్ ఎలివేషన్స్కి వేయడానికి చాలా కాస్ట్లీ మెటీరియల్ తీసుకోవాల్సింది ఉంటుంది. సరైన కాంబినేషన్, మీరు సరిగ్గా ఎంచుకునే విధానం అన్నీ సరిగ్గా ఉండాలి. ఎక్కడైనా సరే మీరు పడిపోతే ఫ్రెండ్స్ మీరు అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. కలర్ కాంబినేషన్ అంతా పాడైపోతే అందరూ వచ్చి ఏంటి ఇలా వేశారు, మీ బిల్డింగ్ ఏంటి ఇలా ఉంది అని అంటారు. సో ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ ఎదుర్కోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఇలా కాకుండా ఉండాలి అంటే ఫ్రెండ్స్ నేను చెప్పే కొన్ని విషయాలు, కొన్ని ఐడియాస్, కొన్ని టెక్నిక్స్ మీరు పాటిస్తే మీకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. కాబట్టి ప్రతి పెయింటర్ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే సూర్యుడి కాంతి ఇంటి మీద పడుతున్నప్పుడు ఆ కాంతిలో ఏ కలర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ తెలుసుకోవాలంటే కొంచెం సైన్స్ మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది. నేను మీకు హార్డ్గా కాకుండా ఈజీగా మీకు అర్థమయ్యే ప్యాటర్న్లోనే చెప్తాను. మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఎండ మీకు బిల్డింగ్ మీద పడుతున్నప్పుడు ఆ ఎండలో నుంచి మనం మామూలుగా చూసేది మన కళ్ళతో ఓన్లీ వైట్ కలరే చూస్తాం. కానీ ఈ వైట్ కలర్తో పాటు లోపల చాలా కలర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది. సూర్యరశ్మి నుండి వెలువడే కాంతి వాతావరణం ద్వారా భూమి మీదకు చేరుతుంది. ఈ ప్రకాశించే కాంతిలో కంటికి కనబడని రంగులు ఇమిడి ఉన్నాయి. దీనిని విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. మీకు కనిపించేది తెలుపు రంగు మాత్రమే. దీనిని మీరు చాలా జ్ఞానంతో చూడాలి, తెలివిగా గమనించాలి. అయితే ఈ కాంతి 3 కేటగిరీలుగా విభజించబడుతుంది. ఫస్ట్ వన్ యూవీఏ, సెకండ్ వన్ యూవీబీ, థర్డ్ వన్ యూవీసీ. అయితే ఈ కాంతిలో వెలువడే రంగులు 2 కేటగిరీలుగా మీరు తీసుకోవాలి. అందులో మొదటిది అల్ట్రా వైలెట్ రేస్, రెండవది ఇన్ఫ్రారెడ్ రేస్. ఈ అల్ట్రా వైలెట్ రేస్ని, ఇన్ఫ్రారెడ్ రేస్ని విజిబుల్ లైట్ అంటాం. ఫ్రెండ్స్ ఇది విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ యొక్క చార్ట్. దీనిలో మీరు చూసుకుంటే వైలెట్, బ్లూ, గ్రీన్ నిండు రంగులు అయినా కూడా కాంతి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రంగులు షార్టెస్ట్ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇవి నిండు రంగులు, ఎక్కువ వేవ్ లెంత్ కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్ అందుకనే రెడ్ కలర్ బిల్డింగ్కి వేసినప్పుడు చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. అలాగే ఆరెంజ్ కలర్ కూడా చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. అలాగే ఎల్లో కలర్ కూడా చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. ఎంత దూరం నుంచి చూసినా కూడా బిల్డింగ్ చాలా అందంగా కనబడుతుంది. సో ఇలాగా మీరు నిండు రంగులలో ఉన్న తక్కువ కాంతిని గమనించాలి. ఇదే ముఖ్యమైనది. మీరు ఇది ఆల్రెడీ చూసారా, కానీ గమనించి ఉండరు. దీనికి రెయిన్బో బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కువ వేవ్ లెంత్ కలిగిన రెడ్ పైన ఉంటుంది, తక్కువ వేవ్ లెంత్ కలిగి ఉన్న వైలెట్ కింద ఉంటుంది. మీరు అందుకే చూడండి యూట్యూబ్లో వాల్ డిజైన్స్ కానీ, రెసిపీ వీడియోస్ కానీ కలర్స్ బ్రైట్గా, కాంట్రాస్ట్గా, నిండుగా ఉంటేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇదే ప్రాసెస్లో ఎక్కువ వేవ్ లెంత్ అంటే ఎక్కువ కాంతివంతమైన నిండు రంగులను బిల్డింగ్ ఎలివేషన్స్కి ఉపయోగించాలి. అదే అందరికీ నచ్చుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఇంటికి అవుట్ సైడ్ కలర్ కాంబినేషన్ ఎలా చేయాలి అని చాలామందికి డౌట్గా ఉండిద్ది. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు, అది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ముందుగా కలర్ వీల్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కలర్ వీల్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్లో ఉంచుకోండి. ఈ కలర్ వీల్ 2 కేటగిరీలుగా విభజించబడుతుంది. వామ్ కలర్స్, కూల్ కలర్స్. ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫ్రారెడ్ రేస్ వామ్ కలర్స్ కేటగిరీలోకి వస్తుంది. అలాగనే అల్ట్రా వైలెట్ రేస్ కూల్ కలర్స్ కేటగిరీలోకి వస్తుంది. ఈ 2 కేటగిరీలలో బిల్డింగ్ సెలెక్షన్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. డే టైంలో ఎండ ఇంటి మీద పడుతుంది. అప్పుడు బిల్డింగ్ కలర్ టెంపరేచర్ మారి కూల్ టోన్లోకి వస్తుంది. ఇది ఎలాగో మీరు ఇమేజ్ 1లో గమనించండి. సో ఈ రకంగా ఉన్నప్పుడు బిల్డింగ్ అవుట్లుక్ కంప్లీట్గా మారిపోతుంది. అందుకనే అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ చేసేటప్పుడు 2-3 టోన్స్ వామ్ టోన్లోనే కలర్ సెలక్షన్ చేస్తే డే టైంలో ఎండ బిల్డింగ్ పైన పడినప్పుడు దాని పర్ఫెక్ట్ కలర్ టెంపరేచర్ అది చూపిస్తుంది. మీరు కావాలంటే ఇమేజ్ 2లో గమనించండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా అవుట్ సైడ్ ఎలా కలర్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను మీకు. అంటే వైలెట్ షేడ్స్లోకి వెళ్ళాలా లేకపోతే వామ్ షేడ్స్లోకి వెళ్ళాలా అని ఓన్లీ దీని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఎందుకంటే అవుట్ సైడ్ కలర్స్ వేసేటప్పుడు 2-3 టిన్స్ వామ్ షేడ్స్లోకే వేయాలి మీరు. ఫ్రెండ్స్ మీరు ఇది గమనించారా, ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం పూట్ల మేఘాలు లేనప్పుడు ఆకాశం అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఆ టైంలో బ్లూ టింట్ అనేది ఇంటి మీద పడుతుంది. మీరు అదే ఈవినింగ్ టైం గమనించారా, ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యేటప్పుడు మనకి ఆరెంజ్, రెడ్, ఎల్లో ఈ టైప్లో స్కైలో కనబడుతూ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ దాన్ని వామ్ కేటగిరీలో తీసుకోవాలి. ఈ బ్లూ టైప్ ఆఫ్ ఉన్న టింట్ని మాత్రం ఫ్రెండ్స్ కూల్ కేటగిరీలోకి తీసుకోవాలి. ఇలాగా మనకి డే టైంలోనే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ కలర్ సెలక్షన్ అనేది డైలీ లైఫ్ బేసిక్స్లో చాలా ఇంపార్టెంట్. ఒక మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా కలర్ ఎలా ఉందని చూసుకుంటాం, ఒక డ్రెస్
కొనడానికి వెళ్తున్నప్పుడు కూడా కలర్ ఎలా ఉందో తీసుకుంటాం, ఒక బండి కొనడానికి వెళ్తున్నప్పుడు కూడా కలర్ ఎలా ఉందో చూసుకుంటున్నాం. ఇన్ని కలర్స్ ఎలాగ చూస్ చేసుకోవాలో మన జీవితంలో ఎవ్రీడే లైఫ్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. కానీ ఎలా చూస్ చేసుకోవాలా అన్నదే ఒక ఫజిల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దెబ్బతో ఇదంతా లెగిసిపోవాలి, మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చేయాలి మీరు. ఫ్రెండ్స్, మీరు అవుట్ సైడ్ కలర్ సెలెక్షన్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఇంటి పక్కన ఏ కలర్ వేసిందో చూడండి. ఫస్ట్ రైట్ సైడ్ ఏ కలర్ వేసింది, లెఫ్ట్ సైడ్ ఏ కలర్ వేసింది, ఫ్రంట్ ఏ కలర్ వేసిందో ముందల సైడ్ ఉన్న కలర్స్ కంపేర్ చేసుకొని దానికి ఆపోజిట్లో ఉన్న కలర్స్ మీ బిల్డింగ్కి వేసుకుంటే ఆ నాలుగిట్లో ఇది డివైడ్ అయ్యి విడిగా కనబడిద్ది. మీరు ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే వేశారనుకోండి, ఆ బిల్డింగులతో పాటు ఇది కూడా కలిసిపోతుంది. సో కాబట్టి కలర్స్ వేసేటప్పుడు మీరు ముందుగా ఇంటి పక్కన బిల్డింగుల్ని కవర్ చేసుకొని దాంట్లో లేని కలర్స్ అనేది మీరు మీ బిల్డింగ్లో అనేది వేయాలి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్యాటర్న్. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఎండకి మీకు ఒక 5 years 6 years దాకా ఆగాలి అంటే ఫ్రెండ్స్ కొన్ని పెయింట్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఏ పెయింట్ కంపెనీ అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియాలో అయితే ఏషియన్ పెయింట్స్ నెంబర్ 1, సెకండ్ వచ్చేసి బర్జర్, థర్డ్ వచ్చేసి కన్సాయి, నెరులాక్ పెయింట్స్, ఇలాగా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో నేనైతే మీకు ఏషియన్ పెయింట్సే సజెస్ట్ చేస్తాను. అవుట్ సైడ్ ఎపెక్స్ అల్టిమా బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అవుట్ సైడ్ ఏషియన్ పెయింట్స్లో వెదర్ కోట్ కూడా వచ్చింది, లేటెస్ట్ బ్రాండ్. అయితే ఇవేంటంటే మీకు 1 లీటర్ వచ్చేసి ఒక 500 550 అలా, అంటే కలర్ టింట్ని బట్టి మీకు కాస్ట్ అనేది పడడం జరిగిద్ది. లేదు ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, 1 లీటర్ వచ్చేసి 550 టింట్తో కలిపితే 600 అవుతుంది, 600 ఎక్కువ అవుతుంది అనుకుంటే ఏసీ షైన్లో కొత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు 230 రూపాయలు పడుతుంది. మీకు ఏసీలో కావాలి అనుకుంటే 200 పడుతుంది, 180 200 ఆ రేంజ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అవుట్ సైడ్ మీరు వేసుకోవాలి చీప్ అండ్ బెస్ట్లో అంటే ఏసీ షైన్లోకి వెళ్ళండి. లేదు ₹1 ఎక్కువైనా పర్వాలేదు, అవుట్ సైడ్ ఎక్కువ కాలం క్వాలిటీ ఉండాలి అనుకుంటే ఎపెక్స్ అల్టిమాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ ఏసీ షైన్ వచ్చేసి మీకు 4 years దాకా బయట ఎండకు ఆగిద్ది, అంటే తర్వాత లైట్గా డల్గా షేడ్ అవుతూ ఉంటుంది. అదే ఎపెక్స్ అల్టిమా అనుకోండి మీకు 7 years దాకా అది అలాగే ఉంటుంది, కంపెనీ వారంటీ కూడా 7 years వస్తుంది. సో కాబట్టి అవుట్ సైడ్ కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు మంచి బ్రాండెడ్లోకి వెళ్తేనే మీకు ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నెట్లో చాలామంది కలర్ కాంబినేషన్స్ వెతుకుతూ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గర కొన్ని ఫొటోస్ అవి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్లో కలర్ టింట్స్ ఉంటాయి. ఆ టింట్ ఏంటి అనేది మనకు తెలియదు. మీరు పక్కన వాళ్ళని పెయింటర్స్ని ఏదైనా పెయింట్ షాప్కి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నా సరే మీకు సరైన కలర్ కోడింగ్ అనేది వాళ్ళు ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు నేను చెప్పే కొన్ని యాప్స్ మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని దాని ప్రకారంగా మీరు చేస్తే ఫ్రెండ్స్ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా మీరు ముందర ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్ ఈ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటే ముందుగా కలర్ స్కీమ్ ప్రో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కలర్ స్కీమ్ ప్రో ఫ్రెండ్స్ ఇది ఏషియన్ పెయింట్కి సంబంధించిన కలర్ ప్యాలెట్ ఇది ఫ్రెండ్స్. ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా స్టార్టింగ్ హోమ్ పేజ్లో కలర్ స్పెక్ట్రా, కలర్ పిక్కర్, కలర్ మ్యాచ్, కలర్ నెక్స్ట్ అని ఇలా హోమ్ పేజ్ స్టార్టింగ్ ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇమేజ్ మీద ఉన్న కలర్ కోడింగ్ కరెక్ట్గా డీకోడ్ చేయాలి అంటే కలర్ పిక్కర్లోకి వెళ్ళాలి. కలర్ పిక్కర్లో చూస్ ఇమేజ్ కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ రీసెంట్ ఫొటోస్ 5 డౌన్లోడ్ చేశాను నేను. అయితే సెకండ్ వన్ చూస్ చేశాను. అయితే సెకండ్ వన్లో ఇలా 5 డాట్స్ చూపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్. ఈ 5 డాట్స్ని ఇక్కడ మీకు నచ్చిన కలర్ మీద పెడితే ఆ కలర్ టింట్ అనేది కింద చూపించడం జరిగిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డార్క్ షేడ్ మీద పెట్టాను. దాని కోడ్ వచ్చేసి వైలెట్ ప్యారడైజ్ X140. దీన్ని కిందకి డ్రా చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే కింద ఇలా డ్రా అయ్యిద్ది. ఇది మన డార్క్ కలర్ టింట్ షేడ్ అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి బాడీ కలర్ తీసుకుంటున్నాను. బాడీ కలర్ షేడ్ వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ ఉంది. పింక్ కలర్ షేడింగ్ వచ్చేసి 9130. ఇది కూడా ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే కింద ఇలాగ బాటమ్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగనే నేను ఇంకొకటి తీసుకున్నాను, ఈ కింద లైట్ కలర్ మీద పెట్టాను. అది వచ్చి సాఫ్ట్ స్ట్రీమ్ 9156. అది కూడా కింద యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ కింద మీరు చూసుకుంటే 3 కలర్ కోడింగ్స్ నాకు వచ్చేసినాయి డైరెక్ట్గా. నేనైతే ఏషియన్ పెయింట్స్ ఎక్స్టీరియర్ ఎపెక్స్ అల్టిమాలో ఈ కలర్ కోడింగ్స్ అనేది నేను కొట్టించి కావాలంటే యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ టైప్గా మీరు మీ ఫోన్లోనే ఈ కలర్ స్కీమ్ ప్రో యాప్లోనే ఇలాగా ఫొటోస్ పెట్టుకొని ఏ కలర్ టింట్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకళ్ళని అడిగే పని లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసుకుని మాత్రం ఇలా మీరు టింట్లు పెట్టి సెట్ చేయాలి అంటే కరెక్ట్
కలర్ రాదు. సో కాబట్టి ఇమేజ్ అనేది మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసిందే అయి ఉండాలి. ఫ్రెండ్స్, అవుట్ సైడ్ కలర్ కాంబినేషన్ ఎలా చేయాలి అంటే టింట్, టోను, షేడ్ ఈ 3 కేటగిరీస్లోనే అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసేపాటికి టింట్ ఏంటంటే అవుట్ సైడ్ ఎలివేషన్ బాడీకి కలర్ సెలెక్ట్ చేయాలి అంటే ముందల టింట్ తీసుకోవాలి. టింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక వైట్ కలర్లో పిగ్మెంట్ కొంచెం టింట్ కలిపిన తర్వాత అది లైట్ షేడ్ వస్తుంది. అయితే మీరు ముందుగా ఏం చేయాలి అంటే మీకు ఏ కలర్ లైట్ షేడ్లో కావాలో ముందర మీరు ఎంచుకోవాలి. అంటే లైట్ పింక్లో కావాలా, లేకపోతే లైట్ క్రీమ్లో కావాలా, లైట్ ఆరెంజ్లో కావాలా, ఇలాగా లైట్ లెమన్లో కావాలా, ఈ టైప్లో ఫస్ట్ బాడీకి లైట్ కలర్లో ఎంచుకోవాలి. ఫస్ట్ ఇది చేయాలి. ఇక సెకండ్ వచ్చేసి టోన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు టింట్ కలర్ సపోజ్ ఇప్పుడు లైట్ పింక్ తీసుకున్నారనుకోండి, మీకు టోన్ షేడ్ వచ్చేసేపాటికి రెడ్ వస్తుంది. రెడ్లో లైట్గా గ్రే కలర్ కలిపారనుకోండి, అదొక రకమైన షేడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ షేడ్ని టోన్ అంటారు. అయితే ఈ టోన్ ఏంటంటే సైడ్ బార్డర్లకి వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా థర్డ్ది వచ్చేసి షేడ్. ఈ షేడ్ ఏంటంటే తీసుకున్న ప్రైమరీ కలర్లోనే బ్లాక్ టింట్ ఎక్కువ మొత్తంలో కలిపితే డార్క్ షేడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టింట్, టోను, షేడ్ ఈ 3 కేటగిరీస్లోనే ఒక బిల్డింగ్ ఎలివేషన్ కలర్ అనేది మనం చూపించాలి. ఇంకా ఫైనల్గా అవుట్పుట్ మనకి లుకింగ్ రావాలి, ఎంత దూరం నుంచి చూసినా కనపడాలి అంటే వామ్ కలర్స్ తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు సూర్యుల్లో నుంచే ఇన్ఫ్రారెడ్ రేసెస్ వస్తాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఈ ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేసు, ఈ 2 రేసుల్లో ఇన్ఫ్రారెడ్ రేసు వేవ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దూరపు చూపుకి ఎక్కువ నిండుదనం కనబడుతూ ఉండిద్ది. సో కాబట్టి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్లోనే మీరు కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటికి ఆ బార్డర్లకి వేసుకుంటే దూరం నుంచి చూసినప్పుడు కూడా ఇది ఎంతో డీసెంట్గా, క్లాస్గా, ప్లేఫుల్గా కనబడిద్ది. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్గా మీరు ఒక బిల్డింగ్ ఎలివేషన్ కలర్ గురించి ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని సెకండ్ స్టెప్ మీరు ఇంకా నీట్గా చేయాలి. ఫ్రెండ్స్, ఇలాగా అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ అనేది ఇలాగే చేయాలి. ఫ్రెండ్స్, అలాగే కలర్ ప్యాలెట్స్ ఎన్ని ఉన్నా కూడా ప్రైమ్ కలర్స్ కొన్ని ఉంటాయి. ప్రైమ్ కలర్స్ అంటే ఫ్రెండ్స్ రెడ్, ఎల్లో, బ్లూ ఈ 3 కలర్సే ప్రైమ్ కలర్స్. రెడ్, ఎల్లో, బ్లూ. ఫ్రెండ్స్, ఈ రెడ్, ఎల్లో కలిపారనుకోండి ఆరెంజ్ కలర్ వస్తుంది. అదే ఎల్లో, బ్లూ కలిపారనుకోండి గ్రీన్ కలర్ వస్తుంది. అదే మీరు రెడ్, బ్లూ కలిపారనుకోండి వైలెట్ షేడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాగా ఈ 3 కలర్స్తోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత వీటి మిక్సింగ్ల ద్వారాగా మిగతా కలర్స్ అన్నీ వస్తాయి. వీటిని సెకండరీ కలర్స్ అంటారు. ఫ్రెండ్స్, ఈ వచ్చిన సెకండరీ కలర్స్ని ఇంకా మీరు టింట్ జాయిన్ చేస్తే ట్రినిటరీ కలర్స్ అంటారు. ఇలాగా మనకి ఇంగ్లీష్లో చెప్పాలి అనుకుంటే కలర్ కోడింగ్స్ ఏంటి అంటే ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మెయిన్గా ఈ 3 కలర్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఎల్లో, రెడ్, బ్లూ ఈ 3 కలర్స్ నుంచే ఇంకా మిగతా సెకండరీ కలర్స్, ట్రినిటరీ కలర్స్ ఇలాగా ఈ 3 కలర్స్ నుంచే మనకు వస్తాయి. ఫ్రెండ్స్, మెయిన్ అసలు అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ ఎలా చేయాలి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. టాపీ మేస్త్రి కట్టాడు ఫ్రంట్ ఎలివేషన్, ఒకసారి మీరు చూడండి. అయితే ఈ ఫోటోలో మీరు చూసుకుంటే రైట్ సైడ్ కొన్ని పట్టీలు ఉన్నాయి, అలాగే లెఫ్ట్ సైడ్ కొన్ని పట్టీలు ఉన్నాయి, అలాగే ఒక స్టెప్ ఫ్రంట్కి వచ్చింది ఉంది, ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళింది ఉంది. ఇలాగా ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లమ్జీగానే ఉంటుంది. కానీ కలర్ కోడింగ్ అనేది ఒక పెయింటరే కరెక్ట్గా చేయాలి. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లాస్ట్ ఇంకా ఫినిషింగ్ చేయాల్సింది ఒక పెయింటరే. ప్రతి బాధ్యత ఒక పెయింటర్ మీదే పడుతుంది. ఏది చేయాలన్నా తన చేతుల మీదగానే ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, పెయింటర్స్ ఎవరైనా సరే అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ చేసేటప్పుడు చాలా జ్ఞానంగా ఆలోచించండి. ఫ్రెండ్స్, నేనైతే కొన్ని కలర్స్ మీకు సజెస్ట్ చేస్తాను. టింట్, టోను, షేడ్. టింట్, టోను, షేడ్. టింట్, టోను, టింట్, షేడ్. టింట్, షేడ్. ఫ్రెండ్స్, ఇలాగా అవుట్ సైడ్ కలర్ సెలక్షన్ అనేది ఇలాగే చేయాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.